పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేవైఎం ఆఫీస్ సెక్రటరీ అరవింద్ గారితో ఉన్నాము. ఎప్పుడూ లేని విధంగా ఈసారి గాంధీ జయంతి, దసరా ఒకటేసారి వచ్చాయి. కొంతమంది గాంధీ జయంతి జరుపుకుంటామని కొంతమంది ఏమో దసరా జరుపుకుంటామని కొంతమంది చెప్తున్నారు. మరి మీరేమంటారు? అన్న, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క హిందూ విజయదశమి జరుపుకుంటారు. గాంధీ జయంతికి నో డౌట్ దండం పెడతాం, మొక్తాం, ఫోటోకి పూలు అర్పిస్తాం. పొద్దున సాయంత్రం దాకా ఆయన గురించి పాట పాడుకుంటూ కూర్చుంటారా? కాదు కదా. ఏదో 5 నిమిషాలు గాంధీ జయంతికి గాంధీ గారికి నివాళులు అర్పిస్తాం, అది చేస్తాం. తర్వాత హిందువులకి అతి ఇష్టమైన పండుగ దసరా. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ అంటే చాలా పెద్ద పండుగ. ఈ పండుగ నవరాత్రుల సమయంలో బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటాం. మరియు తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ సందర్భంలో 2 తెలుగు రాష్ట్రాల్లో యాటలు దిగంది, కోళ్ళు దిగంది పూజలు కావు. తప్పకుండా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గతంలో వీళ్ళు పోయినసారి ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరపలే. మేము మా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చావాళ్ళు కూడా బ్యానర్లు కడితే ఆ బ్యానర్లు చింపేసారు ఎలక్షన్ కోడ్ ఉందని. కానీ ఇదే ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ముస్లింల పండుగ రంజాన్కి ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటా రాత్రంతా హోటళ్ళు కూలబెట్టుడు, రోడ్ల పొంటి వాళ్ళ స్పీకర్లు పెట్టుకునే విధంగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చారు. వాళ్ళకి అంత స్వేచ్ఛ బాబాసాహెబ్ పండుగ జరపకుండా వాళ్ళకి అది ఇచ్చినప్పుడు మరి హిందువుల పండుగ అయిన దసరా పండుగకి మీరు ఆంక్షలు పెట్టొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయం ఉండదు కదా, ఈక్వల్గా ఉండాలి. నువ్వు ఎలక్షన్ కోడ్ ఉందని రంజాన్ ఫెస్టివల్కి నువ్వు కంట్రోల్ చేసి రాత్రిపూట హోటళ్ళు అవన్నీ కుళ్ళబెట్టకుండా, లౌడ్ స్పీకర్లు పెట్టకుండా వాళ్ళని అప్పుడు ఆపితే మేము ఇప్పుడు స్వాగతిస్తుండే. అప్పుడేమో వాళ్ళకి అందరి కుళ్ళ వదిలేసినావు, తింటే తినూర్రి, తాగితే తాగుర్రి, చాయలు తాగుర్రి, ఏమన్నా అని చెప్పి తుర్కోల పండుగ వాళ్ళకి ఒకటే వస్తారని చెప్పి కుళ్ళయాం ఓపెన్ చేసినావు. మళ్ళీ దసరా పండుగ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద పండుగ. మళ్ళీ ఈ దసరా పండుగతో తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ రాబడి వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. పూల మార్కెట్ల కాడకేంచి టెంకాయలు అమ్మేటోడు, గుమ్మడికాయలు అమ్మేటోడు, అగరబత్తీలు అమ్మేటోడు, మటనోడు, చికెనోడు, చేపలోడు, అన్ని రకాల స్వీట్లు అమ్ముకునేటోడు ప్రతి ఒక్కరి వల్ల తెలంగాణకి ఆమ్దాని వస్తారు కదా. మళ్ళీ ఈ పండుగ మరి మీరు కట్టడి చేస్తాం, గాంధీ జయంతి జరుపుకోరు అంటే అట్టెట్లయితారు బై? అట్టెట్లా చేసుకుంటాం? గాంధీ జయంతికి గాంధీ గారికి మేము నో డౌట్ మేము రెస్పెక్ట్ ఇస్తాం. కానీ మా పండుగలని ఆపుకొని చేయమంటే మేము చేయమట్లా. అట్లయితే మా దేవుడు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మీరు జరిపేటుండే. అప్పుడు ఆ రాజ్యాంగం ఇచ్చిన ఎవరైతే ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చిండో బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు, ఆయన జయంతి ఉత్సవాలు మీరు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి జరపలేదు. మళ్ళీ ఇప్పుడు ఇదేంది కొత్త నాటకం?